దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. సామెతలు 10వ అధ్యాయము 25 వచనంలో రాయబడి ఉంది. సామెతలు 10:25లో సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు అని. ఇది చదువుతున్నప్పుడు నేను ఆలోచించాను, ఏమని ఇక్కడ రాయబడి ఉంది? సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును. అంటే సుడిగాలి వీస్తే భక్తిహీనుడు లేకపోతాడా? ఇది అర్థం అది కాదు. దీనికి అర్థం ఏమిటంటే, సుడిగాలి వీచగా అని చెప్పినప్పుడు లోకంలో వీచుతున్న ఈ గాలి కాదు, ఈ గాలి కాదు. అంటే అందుకే రాయబడి ఉంది భక్తిహీనుడు లేకపోవును అంటారు. భక్తిహీనుడు ఎప్పుడు లేకపోతాడు అంటే, వాడి జీవితంలో చాలా మాట్లాడతాడు, చాలా తప్పులు చేస్తారు భక్తిహీనుడు. ఇవన్నీ వాడు చేస్తాడు కాబట్టి అక్కడ రాయబడి ఉంది సుడిగాలి వచ్చినట్టు. అంటే భక్తిహీనుడి జీవితంలో సుడిగాలి వచ్చినట్లు వాడు లేకపోతాడంట. అంటే ఒకవేళ భక్తిహీనుడిగా మనం ఉన్నప్పుడు, లేదంటే భయభక్తి లేకుండా మనం ఉన్నప్పుడు అలా చెప్పొచ్చు. లేదంటే మనం దేవుని అందు భయం లేకుండా మనం ఉన్నప్పుడు, అంటే దేవుని భయము అని అంటే దేవుడు అంటే గడగడగడగడ అలా వణకాలి అని లేదు. అంటే మనమందరూ క్రైస్తవులు, మనందరికి తెలుసు యేసు ప్రభు గురించి మనకు తెలుసు, దేవుని గురించి మనకు తెలుసు, మన బైబిల్ గ్రంథం మనం చదువుతుంటాం. మన దేవుడు ప్రేమ స్వరూపి. ఎవరు భయపడాలంటే పాపం చేస్తున్నవారు. కానీ ఇక్కడ రాయబడి ఉంది భయభక్తి. ఇప్పుడు తల్లిదండ్రులకు ఉన్న భయము భక్తి అంటే తండ్రుల గురించి అమ్మ అని నాన్న అని ఎలా మనం ప్రేమతో కూడిన భయభక్తి మనకు ఉంటుందో, అదే రీతిగా దేవునికి అంతకన్నా ఎక్కువగా మనకి ఎలా ఉండాలి? భయభక్తి ఉండాలి. అందుకే రాయబడి ఉంది సుడిగాలి వీచగా. అంటే ఏదైనా తప్పు చేసినప్పుడు, ఏదైనా పాపం చేసినప్పుడు, ఏదైనా దేవునికి ఇష్టం లేని చేసినప్పుడు మీరు ఏం చేయాలంట? ఇక్కడ రాయబడి ఉంది భక్తిహీనుడు లేకపోవును అని రాయబడి ఉంది. భక్తిహీనుని జీవితము అది నాశనం అయిపోవచ్చు అని చెప్పి ఒకవేళ రాయబడి ఉంది. ఇక్కడ రాయబడి ఉంది నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు. ఇప్పుడు నీతిమంతుడు, ఇప్పుడు లోకంలో మనం చూస్తే, లోకంలో జరిగేదంతా మనం చూస్తే, నీతిమంతునికి ఎలా జరుగుతుందో, సన్మార్కునికి ఎలా జరుగుతుందో, దుర్మార్కునికి అలాగే జరుగుతుంది. దుర్మార్కునికి ఎలా జరుగుతుందో సన్మార్కునికి కూడా అలాగే జరుగుతుంది. ఈ లోకంలో ఏమీ శాశ్వతమైనది కాదండి. ఈ లోక జీవితంలో ఉన్నదంతా కూడా ఒక నీడ వలె, ఒక గాలి వలె అది గడిచిపోతుంది. కానీ ఏది శాశ్వతమైనదంటే మన కన్ను మూసినప్పుడు, నేను అనేక దర్శనాలు నేను చూసి ఉన్నాను. ఆ దర్శనాల్లో నేను చూసినప్పుడు ఏ రీతిగా దేవుడు నన్ను హెచ్చించి, ఏ రీతిగా నన్ను పరలోకానికి తీసుకెళ్ళి, ఏ రీతిగా ఆయన సింహాసనం ఎదుట నన్ను నిలబెట్టి, ఏ రీతిగా నన్ను హెచ్చించాడో అది చూపించాడు. ఆ నిరీక్షణతోనే ఈ రోజు వరకు కూడా ఈ 30 సంవత్సరము దేవుని సేవ చేస్తూ ఉన్నాను. నా శరీర ఆరోగ్యమును బట్టి కాదు, నాకు హార్ట్లో స్టంట్ ఉంది, శరీర బలహీనం ఉంది, అవన్నీ ఉన్నాయి. కానీ అయినా కూడా ఏమంటున్నా అంటే, ఎటువంటి నిరీక్షణ అంటే, నేను భయభక్తిగా నేను జీవిస్తున్నాను. ఒకవేళ నా శరీరం బలహీనం అయినా కూడా నా ఆత్మ సిద్ధమైనది, నా ఆత్మ బలమైనది, నా ఆత్మ దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నది, దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నది. ఎప్పుడు స్తుతించే ఒక హృదయము నా హృదయంలో ఉంది. ఏదైనా ఒక చిన్న చెడు చూడడానికి కూడా మనసు ఒప్పుకోదు. అటువంటి ఒక జీవితం జీవించడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ రీతిగానే మీకు కూడా అనుగ్రహిస్తున్నాడని నేను నమ్ముచున్నాను. ఆ రీతిగా మనం చూస్తే ఇక్కడ రాయబడి ఉంది నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడంట. అంటే కట్టడము నిత్యము ఉంటుందేమో. ఇప్పుడు మనం పోయి చూస్తున్నాం, ఇక్కడ చూసిన యుద్ధము గాజా స్ట్రిప్, మన ఇజ్రాయెల్లో మనం చూసినట్లయితే ఆ గాజా స్ట్రిప్లో బిల్డింగ్సే లేదంటే. ఒకప్పుడు అయితే మేము ఇజ్రాయెల్ పోయినప్పుడు అందమైన బిల్డింగ్స్గా మేము చూసినాం. ఇప్పుడైతే ఒక్కటి కూడా లేదు. ఆ పిల్లలు అక్కడ అడుక్కొని తింటున్నారు గాజాలో. చిన్న పిల్లలు గిన్నెలు పట్టుకొని పోయి
ఏదో నీళ్ళలాగా పోస్తున్నారండి దానిలో, అది పట్టుకొని పోయి ఆ పిల్లలు తీసుకుపోయి కుటుంబానికి ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తే చాలా బాధాకరంగా ఉంది. లోకం చాలా అంతానికి అంతము, అంత్య దినంలో మనం ఉన్నామండి. లాస్ట్ డేస్లో మనం ఉన్నాం. ఏ టైంలో అయినా, ఏ నిమిషంలో అయినా దేవుని రాకడ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఉంటే బాగుంటుందండి. అలా ఉంది. మన ఇండియా దేశమే పర్వాలేదని చెప్పాలి. ఎక్కడ చూసినా యుద్ధము, రష్యాలో, యుక్రెయిన్లో, ఇంకా ఇరాన్లో, ఇజ్రాయెల్ అంతా కూడా భయంకర యుద్ధం జరుగుతుంది. సో మనము దేవుని రాకడ ఉంటే కూడా చాలా బాగుంటుందని అనిపిస్తుంది. ఆ రీతిగా జరగాలని మనం ప్రార్థన చేద్దాం. మన జీవితంలో మనం లాస్ట్ దినాల్లో మనం ఉన్నామని నేను అనుకుంటున్నాను. దేవుడు రాకడ ఆలస్యం కాకపోతే, మనం ఇంకా బ్రతికి ఉంటే మన దేవునికి సాక్షిగా మన జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇప్పుడు వరకు ప్రభువా మేము నిత్యము నిలుచు కట్టడము వలె మేము నీతిమంతులుగా ఉంటున్నామని మేము నమ్ముచున్నాం ప్రభువా. మా జీవితంలో ఇంకా ప్రభువా జీవించు కాలం అంతా కూడా మేము నీతిమంతులుగా జీవించేటట్టు మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ చేతికి మమ్మల్ని అప్పగిస్తున్నాం ప్రభువా. ఏ కీడు సమీపించకుండా ప్రభువా మా చుట్టూ మీరు కంచె వేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ యందు భయభక్తి గల వారు ప్రభువా ఎవరెవరు నిన్ను చూసి మొరపెడుతున్నారో వారికి మీరు ఆశ్రయముగా ఉండి ప్రభువా, నీడగా ఉండి, తోడుగా ఉండి ప్రభువా వారిని ప్రభువా మీరు సంరక్షించి ప్రభువా మీరే ప్రభువా వారిని ప్రభువా మీరు పోషించమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ భక్తి మంతుడు కూడా, భక్తిగా ఉంటున్న వారు కూడా ఎవరు సోలిపోకుండా ప్రభువా వారిని మీరు కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ చేతికి వారిని అప్పగిస్తున్నాం ప్రభువా. నీకే స్తుతులు ఘనత మహిమ చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమెన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.